డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. నమస్తే, నేను విజయ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన వినూత్న మార్పులకు తీసుకొచ్చారు. అయితే ఇప్పటికే ఇవాళ జరిగినటువంటి మంగళగిరిలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. అక్కడ స్టాల్స్ను కూడా సందర్శించారు. అయితే ఆయన కొన్ని దిశానిర్దేశం చేశారు. ఆయన ఇచ్చినటువంటి ప్రసంగం అంతా కూడా ఆద్యంతో ఆకట్టుకుంది. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటున్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్తే చంద్ర శ్రీనివాస్. నమస్కారం విజయ్ గారు. సో గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి డెవలప్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గ్రామ సభలను కూడా రికార్డు స్థాయిలో నిర్వహించారు, వరల్డ్ రికార్డ్ సాధించారు. అయితే ఇవాళ జరిగినటువంటి కార్యక్రమాన్ని కూడా కుదుర్చుకొని వెంటనే నెల్లూరుకు వెళ్ళారు. అయితే ఈ సందర్భంగా ఆయన కొన్ని చేసినటువంటి ప్రసంగం చూస్తే చాలా ఆకట్టుకుంది. చాలా అంశాలను కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. నేరుగా ఎవరు ఎలాంటి తప్పులు చేసినా కూడా ఇక ఉపేక్షించను అంటూ మరొకసారి చెప్పారు. ఎలా చూడాలంటారు? అంటే ఒక స్వచ్ఛమైన పాలకుడుగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఉంది. ఎందుకంటే ఈ 9 నెలలు పూర్తి 10 నెలలుగా అడుగు పెడుతున్నారు. జాతీయ పంచాయతీరాజ్ వారోత్సవాలు అనేది మనం గత 5 సంవత్సరాలు ఎప్పుడు చూసారా మీరు? విజయ్ గారు పెద్దగా వినలేదు, పెద్దగా వెళ్ళలేదు, చూడలేదు. ఎందుకంటే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ అనే పథకం సెంట్రల్ స్టేట్ కలిపి చేస్తుంది. దాంట్లో మన స్థానం ఏదో తెలుసు, గత 5 సంవత్సరాల్లో 24వ ప్లేస్ దేశంలో, చిట్ట చివరిలో. ఇప్పుడు ఏ ప్లేస్ తెలుసు? ఈ 9 నెలల్లో 2nd ప్లేస్. అంటే దీన్ని బట్టే ఆ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరుని మనం అర్థం చేసుకోవచ్చు. ఎక్కడున్న సమర్థవంతమైన అధికారులు ఏరి కోరి తీసుకొస్తామని చెప్పన్నాడు. దాంట్లో భాగంగా తన ఓఎస్డీ గురించి చెప్పాడు. తర్వాత కృష్ణతేజ ఐఏఎస్ లాంటి వాళ్ళని కేరళ నుంచి తీసుకొచ్చి చెప్పారు. ఎటువంటి సిఫార్సులు చేయనని చెప్పి కూడా మిగతా 120 మంది ఎమ్మెల్యేలకు కూడా నేను చెప్పాను, సిఫార్సులు చేయొద్దు. వాళ్ళ యొక్క డ్యూరింగ్ ద టర్మ్లో సమర్థవంతంగా పనిచేస్తే ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా, రూపాయి ఆశపడే వాళ్ళు, దీంట్లో ఏదో వస్తుంది అనుకునే వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోండి అన్నాడు. ఇటువంటి నిజమైన అంతే కదండి. ఎందుకంటే మనం ప్రజలకు సేవకులు తప్పితే ప్రజలకి ఏదైనా పని చేయడానికి డబ్బులు తీసుకునే పరిస్థితి ఉండకూడదని చెప్పాడు. వాళ్ళని కూలీలు అనొద్దని చెప్పన్నాడు. కూలి పని ఎవరైతే ఉంటారో కార్మికులు ఉంటారో వాళ్ళ కార్మికులు, శ్రామికులు అనండి అని చెప్పాడు. ఎవరన్నా అనకపోతే మనమే మారదామని చెప్పన్నాడంటే ఎంత స్వచ్ఛమైన పాలన అందిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. జాతీయ పంచాయతీరాజ్ వారోత్సవాలు చాలా ఇదిగా ఆయా జిల్లాల పరిస్థితులు ఏంటి, అటు ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, రాయలసీమ నుంచి ఆ జిల్లాలో పంచాయతీలు ఏ విధంగా, పంచాయతీలు గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. మనం ఆ రోజు నుంచి ఈ రోజుకి చెప్పుకుంటున్నాం. మరి ఆ దిశగా గ్రామాలు అభివృద్ధి చెందినాయి అంటే గత 5 సంవత్సరాల్లో గ్రామాలు, రోడ్లు ఎంత అస్తవ్యస్తమైనా మనమే చూసాం. తర్వాత మీరన్నట్టు 13,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి వరల్డ్ రికార్డ్ సాధించారు. అది ఎప్పుడూ లేని విధంగా గ్రామాలకి రోడ్లు కనెక్టివిటీ, తర్వాత మంచినీరు లేకపోతే గ్రామాలకి వాటర్ ఫెసిలిటీ కల్పించడం, అనేక రకాల మొక్కలు నాటడం, ఇటువంటి ఎప్పుడన్నా మనం చూసామా? చూడలేదు కదా. అదే సంవత్సరం ఇంకో మాట చెప్పాడు. చాలామంది విమర్శిస్తున్నారు వైసీపీ నాయకులు కూడా. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో 70 to 80% పంచాయతీల సర్పంచులు వైసీపీ వాళ్ళే. అవును, ఆ టర్మ్లో చేసిన వాళ్ళే. అట్లా అని చెప్పి మేము ఎక్కడ కూడా నిధులు నిర్లక్ష్యంగానే మేము చేయాల, అంటే ఆ పంచాయతీలకు బాగు చేయాలనే ఉద్దేశం మాకుందా తప్పితే అని చెప్పి ఆయన చెప్పకని చెప్పాడు. అంటే ఇక్కడ ఏంటి, నిష్పక్షపాతంగా చేస్తున్నాను తప్పితే మా మీద ఎవరి మీద మాకు కక్షలు కార్పణ్యాలు లేవు అనేది చెప్పకని చెప్పాడు. అంటే ఇంతవరకు మనం చూడాల. ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ అంటే గతంలో 5 సంవత్సరాలు ఎవరు శాఖ మంత్రో, అసలు పంచాయతీరాజ్ శాఖలు ఇవి ఉంటాయి అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు అటవీ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణీటిపారుదల, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకే వనే తీసుకొచ్చిన విధంగా ఆయన ఇది చేసే తీరు ఏదైతే ఉందో అందరూ కూడా, విమర్శనవాదులు కూడా ప్రశంసిస్తున్నారు. ఒక పండగ దినంగా పంచాయతీలు కానీ గ్రామాలు కానీ చేసుకుంటున్నారంటే, మనం ఆగస్టు 15 జనవరి 26 మీకు నాకు తెలుసు, చిన్నతనంలో మన స్కూల్లో, కాలేజీలు చదువుకుంటే స్కూల్లో ఆ రోజు వస్తుందా చాక్లెట్ ఇస్తారని చెప్పి అనుకుంటాం. దానికి ఎంత 100 రూపాయలు, 150 రూపాయలు మామూలు పంచాయతీరాజ్, మేజర్ పంచాయతీ గ్రామాలకి. మరి దాన్ని 15,000కి 25,000కి పెంచింది. ఎవరు పెంచారు? మరి దశాబ్దాల తరపున అనేక మంది పాలకులు వచ్చారు, వెళ్ళారు తప్పితే దాన్ని ఒక పండగలాగా చేసుకోవాలి అనే ఇది వాళ్ళలో కలగజేయటం, వాళ్ళంటే ఓన్ చేసుకున్నప్పుడు ఏదైనా సాధ్యం అవుతుంది. ప్రజలకు మన సేవకులుగా ఉండాలనే భావన వాళ్ళు కలగజేయటం, తర్వాత ఆయా శాఖల యొక్క పనితీరుని మెచ్చుకోవటం, ఎవరైతే సమర్థవంతంగా పనిచేస్తే వాళ్ళకి మంచి ప్రాధాన్యత కల్పించడం, అంటే ఎటువంటి సిఫార్సులు లేకుండా ఇది చేయటం అనేది అక్కడ ఇంకుడు గుంటలు కావచ్చు, వాటర్ షెడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా, అంటే పార్కుల అభివృద్ధి కావచ్చు, మొక్కలు పెంచడం కావచ్చు, అడవులు సంరక్షించడం కావచ్చు. అడవి తల్లి బాట మనం చూసాం మన్యం జిల్లాలో. ఎప్పుడు లేని విధంగా స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు అవుతున్నా ఎవరు పట్టించుకునే సమయంలో మన్యంలో నక్సల్స్ ప్రభావం ఉన్నా కానీ కాలినడకన వెళ్ళి ఆ గ్రామాలు వేసి 100 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి రోడ్లు వేశారు. చివరికి వాళ్ళకి చెప్పులు పంపించాడు. చివరికి మెరుగైన వసతులు కల్పించి వాళ్ళ యొక్క అక్కడ అడవుల్లో ఉండే వస్తువులకి మార్కెట్
తీసుకునే విధంగా ఆయన చేసిన తీరు అనేది మనం ప్రశంసించాల్సిన అంశం ఉంది. సో గాంధీ గారు ఎప్పుడో చెప్పారు, అంటే ఈ దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అనేటువంటి విషయాన్ని. సో ఆ విషయాన్ని మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు అనుకోవచ్చు. ఒక మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ ఆయన వందిస్తున్నారు అనుకోవచ్చు. అంతే కదండి విజయ్ గారు. ఆయన ఎప్పుడూ ఎక్కువగా చదువుకోలేదంటారు, వార్డు మెంబర్ కూడా కాదన్నారు, అసలుకి అసెంబ్లీ కూడా అడుగు పెట్టనీయమన్నారు. మరి ఆయన చదువుకున్న ఇంటర్ కూడా 2-3 సార్లు రాశాడంటారు. కానీ సమాజాన్ని చదివాడు, ఆయన పుస్తకాలను చదివాడు. ఇంకా అంతకంటే ఏం కావాలి? ఇప్పుడు ఈరోజు మిగతా వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా చేయలేని పని ఆయన చేయగలుగుతున్నాడు. మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, దాదాపు 5-6 భాషలు వచ్చు. తన రాష్ట్రానికి ఏం చేయాలనే ఇది నిత్యం ఆయన కృషి చేసే తీరు ఏదైతే ఉందో, తన గవర్నమెంట్ ఇచ్చే ఇదితో పాటు తన సొంతది కూడా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాదాపు 4-5 కోట్లు ఇచ్చాడు. మనం చూసాం. 400 గ్రామాలకు 400 లక్షలు 4 కోట్లు అక్కడే ఇచ్చాడు. ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి కోటి రూపాయలు ఇచ్చారు. తర్వాత మైసూరు వారిపల్లి గ్రామంలో 50 లక్షలు ఇచ్చారు. మొన్న కూడా ఒక 50 లక్షలు ఇచ్చారు. అంటే ఇప్పుడు దాదాపు 6-7 కోట్లు అధికారం వచ్చిన తర్వాత కూడా సొంత డబ్బు ఖర్చు పెట్టుకున్నారు. ఎవరున్నారు సార్? ఎవరన్నా రూపాయి తీసి ఖర్చు పెడుతున్నారా? తన వ్యాపారాలు 100 కోట్లు సంపాదించుకోవటం, 1000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకోవటమే తప్పితే మనం ఈ టు డూ సంథింగ్ అవర్ సొసైటీ, మనం పుట్టిన ఈ భూమికి, ఈ నేలకి మనం ఏదైనా చేయాలనే తపన అది పవన్ కళ్యాణ్ గారిలో మెండుగా కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క నేను ఇందాక చెప్పినట్టు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్లో 22వ ప్లేస్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 2వ ప్లేస్లోకి వచ్చిందంటే ముఖ్యంగా ఈ 9 మాసాల్లో అది కేవలం పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవ, పనితీరు వల్ల అనేది అభినందించక తప్పదు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వేల గ్రామాలు ఉన్నాయి, పంచాయతీస్ కూడా చాలా ఉన్నాయి. అయితే ముఖ్యంగా వెనుకబడినటువంటి ప్రాంతాల మీద ఫోకస్ పెట్టారనుకోవచ్చు. ప్రత్యేకంగా మీరు అన్నట్టుగా అటు అరకు ప్రాంతాల్లో కావచ్చు, లేదంటే మారుమూల గ్రామాలన్నింటికి రోడ్లు వేయడం, ఇవన్నీ కూడా చూస్తే పవన్ కళ్యాణ్ గారి సమస్య ఎక్కడుందో ఆ సమస్యను ఇమీడియట్గా పరిష్కరించే ప్రయత్నం చేయబోతున్నారు అనుకోవచ్చు. డెఫినెట్గా సమస్యని పట్టుకొని సమస్యని పరిష్కరించినోడే నాయకుడిగా ప్రజల ముందు ఉంటారు సార్. ఎక్కడైతే మీరు అన్నట్టు ట్రైబల్స్, గిరిజనులు అభివృద్ధికి నోచుకోకుండా అనాగరికంగానే ఉండిపోతున్నారు. వాళ్ళు బట్టలు, వాళ్ళు కొట్టుబొట్టు మనం చూస్తూనే ఉన్నాం. ఆ డోలీల్లో గర్భిణీ స్త్రీలు కూడా దారిలోనే ప్రసవించే పరిస్థితి ఉందంటే ఇంకెక్కడ నిజమైన స్వాతంత్రం ఉన్నట్టు? దాన్ని మీరు అన్నట్టు సమస్య ఎక్కడుందో, ఎక్కడ బేసిక్ నీడ్స్ మెరుగైన సదుపాయాలు కావాలో, అది ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, కోస్తా కావచ్చు, మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళి సమస్యని తీసుకొచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించి తీసుకెళ్ళి జనవాణిల ద్వారా మన పార్టీ ఆఫీస్ ముందే ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి ప్రతిరోజు అర్జీలు తీసుకుంటున్నారు. ఇంకోటి ఆయన శాఖకి, ఆయనకి 4-5 డ్యూయల్ శాఖలు ఉన్నాయి. ఆ శాఖలకు వచ్చిన కంప్లైంట్ని తర్జుమా చేసి తను ఒక సెల్ పెట్టి అది ఇమ్మీడియట్గా పరిష్కరించే దిశగా వెళ్తున్నాయంటే మీరు విజయ్ గారు ఆశ్చర్యకరంగా ఏంటంటే ఇంతమంది మంత్రులు ఉన్నారు, 25-26 మంది మంత్రులు ఉన్నారు. ఏ శాఖకు లేని అర్జీలు పవన్ కళ్యాణ్ గారి శాఖలకు ఉన్నాయి. అందులో ఇమీడియట్గా పరిష్కారం ఉంటుంది, ఫాలో అప్ ఉంటుంది. కాబట్టి ఈయన దగ్గరికి వెళ్తే సమస్య పరిష్కారం అయ్యిద్దనే భావన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అందరిలో ఉంది. కాబట్టి ఈరోజు ఆయన అందరూ చూపు పవన్ కళ్యాణ్ గారి వైపు ఉందనేది మనం చెప్పవచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది తొలిసారిగా మంత్రి అయినప్పుడు కూడా ఆయనకు తీసుకున్నటువంటి, అంటే ఇష్టంగా ఏరుకోరి తీసుకున్నటువంటి గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖకు పవన్ కళ్యాణ్ వన్నె తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంవత్సరం కాలంలోనే ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా మారుమూరు పల్లెల్లో కూడా అక్కడ రోడ్లను వేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.